రిపేర్స్ లో మనకి త్రీ. ఫస్ట్ ఏంటంటే లైక్ సింపుల్ రిపేర్ ఉంటది. సింపుల్ రిపేర్, తర్వాత ఇంటర్మీడియట్ రిపేర్, తర్వాత వచ్చేసి కాంప్లెక్స్ రిపేర్. కాంప్లెక్స్ రిపేర్. సో ఈ రిపేర్స్ నుంచి కన్ఫర్మ్ ఒక క్వశ్చన్ వస్తుంది. అయితే ఏంటంటే మనం ఇన్సీజన్ అండ్ ఎక్సీజన్ లో సెంటీమీటర్స్ చూసాం కదా, బేస్డ్ అపాన్ ఎనాటమిక్ సైడ్. ఇక్కడ కూడా ఈ రిపేర్స్ లో కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఆ రిపేర్ అనేది, ఈ రిపేర్ కి ఒక్కొక్కసారి లాసరేషన్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. ఓకేనా? లాసరేషన్ అన్నా రిపేర్స్ అని, మళ్ళీ లాసరేషన్ అంటే ఏందని కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇంకోటి ఏంటంటే, ఈ కోడింగ్ ఇచ్చే బదులు సింపుల్ రిపేర్ అంటే ఏంది, ఇంటర్మీడియట్ రిపేర్ అంటే ఏంది, కాంప్లెక్స్ రిపేర్ అంటే ఏంటని చెప్పేసి మనం తెలుసుకోవాలి. సో సింపుల్ రిపేర్ అంటే ఏంటంటే అమ్మా, జస్ట్ ఏదైనా ఇంజురీ జరిగితే, జస్ట్ ఏదైనా సింగిల్ సూచర్ మెటీరియల్, సో కుట్లు అలాంటి ఏమి వేయకుండా జస్ట్ ఏదైనా బ్యాండేజ్ కానీ లేకపోతే సింపుల్ గా రిపేర్ చేసి పంపించేయడం, దాన్ని సింపుల్ రిపేర్ అంటారు. ఇంటర్మీడియట్ రిపేర్ అంటే టైం ఎక్కువ తీసుకునిద్ది, లేకపోతే కుట్లేస్తారు, సూచర్స్ వేస్తారు, ఓకే, ఏదైనా ఫారిన్ బాడీ రిమూవ్ చేస్తారు, ఇవన్నీ చెప్తే ఇంటర్మీడియట్ రిపేర్. ఇంకా అలా కాకుండా ఈ ఇంజురీ అనేది బోన్ వరకు జరిగింది, ఇంకా చాలా సివియర్ గా ఉంది, ఇంకా ఎక్కువ టైం తీసుకుంది, చాలా లేయర్స్ రిపేర్ చేయాల్సి వచ్చింది అని చెప్తే అది కాంప్లెక్స్ రిపేర్ కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చాలా క్లియర్ గా డెఫినేషన్స్ ఉంటాయి. సింపుల్ రిపేర్ అంటే ఏంది, ఇంటర్మీడియట్ రిపేర్ అంటే ఏంది, కాంప్లెక్స్ రిపేర్ అంటే ఏంటి అని చెప్పేసి చాలా క్లియర్ గా ఉంటది. ఇక్కడ కనుక మీరు చూస్తే సింపుల్ రిపేర్ సూపర్ఫిషియల్ లేయర్ అంటారు, లేకపోతే సింపుల్ వన్ లేయర్ క్లోజర్ అంటారు. ఓకే, అంటే సింపుల్ రిపేర్ అనేది మనం తీసుకోవాలి. అట్లా కాకుండా ఒక్కొక్కసారి ఏం చెప్తాడంటే సింపుల్ రిపేర్ లోనే డెర్మాబాండ్, ఎడేజివ్ స్ట్రిప్ అంటాడు, ఎడహెజివ్ స్ట్రిప్ అంటాడు, లేకపోతే స్టెరీ స్ట్రిప్స్. బై యూజింగ్ ఎడేజివ్ స్ట్రిప్స్ అండ్ స్టెరీ స్ట్రిప్స్ ద రిపేర్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ అంటాడు. అప్పుడు నో నీడ్ టు కోడ్ సింపుల్ రిపేర్. అసలు సింపుల్ రిపేర్ కోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నో నీడ్ టు కోడ్ సింపుల్ రిపేర్, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా మెడికేర్ పేషెంట్ కి డెర్మా బాండ్ అప్లై చేశాడు అంటాడు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మెడికేర్ అని కనబడింది అనుకోండి మనకి డాక్యుమెంట్ లో, క్వశ్చన్లో ఎక్కడైనా మెడికేర్ అని కనబడితే ఆన్సర్ అనేది జీ సిరీస్ లో ఉంటది. ఇక్కడ G0168 ఉంటదిలేండి, డెర్మాబాండ్ కి G0168. సో ఈ సింపుల్ రిపేర్ లో ఎక్కువగా మీకు ఇచ్చేది ఈ క్వశ్చన్లే. సింపుల్ రిపేర్ ఎడైజివ్ స్ట్రిప్, స్టెరైజ్ స్ట్రిప్స్ యూజ్ చేశారంటే మనం దానికి కోడ్ చేయకూడదు. ఒకవేళ మెడికల్ పేషెంట్ కి డెర్మా బాండ్ యూజ్ చేశారని చెప్తే G0168 చేయాలి. ఒకవేళ సింపుల్ వన్ లేయర్ క్లోజర్ కానీ సూపర్ఫిషియల్ కానీ ఇలా అని చెప్తే సింపుల్ రిపేర్ అనేది కోడ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ రిపేర్ కనుక మనం చూస్తే ఇక్కడ చాలా క్లియర్ గా ఉంటుంది చూడండి. ఇంటర్మీడియట్ రిపేర్ కనుక మీరు చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు, లేయర్డ్ క్లోజర్ అంటున్నాడు, లేకపోతే సింగిల్ లేయర్ క్లోజర్ విత్ హెవీలీ కంటామినేటెడ్ వుండ్స్ హ్యావ్ రిక్వైర్డ్ ఎక్స్టెన్సివ్ క్లీనింగ్ టు రిమూవ్ ద పర్టిక్యులేట్ మ్యాటర్, అంటే ఫారిన్ బాడీ రిమూవల్ అనమాట. సో ఇలాంటి వర్డ్స్ కనిపిస్తాయి ఇంటర్మీడియట్ రిపేర్ కోడ్ చేయాలంటే. అదే కాంప్లెక్స్ రిపేర్ కనుక మనం కోడ్ చేయాలంటే ఇంక్లూడ్స్ ద రిపేర్ ఆఫ్ వూండ్ దట్ ఇన్ అడిషన్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిపేర్, అంటే ఇంటర్మీడియట్ రిపేర్ కన్నా ఇంకా కొంచెం డీప్ గా చేస్తారు ఈ ప్రొసీజర్. ఎక్స్పోజర్ టు బోన్, కార్టిలేజ్, టెండాన్ కానీ ఇలా చెప్పి ట్రోమాటిక్ లాసిరేషన్స్, ఎవాల్యూషన్స్ ఇట్లాంటి చెప్తాడు. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఫ్రీ హెలికల్ రిమ్, వర్మిలాన్ బార్డర్, నాస్ట్రిల్ రిమ్ ఇట్లాంటి వర్డ్స్ అనేది యూజ్ చేస్తాడు. దాన్ని బట్టి అది మన కాంప్లెక్స్ రిపేర్ అని ఫైండ్ అవుట్ చేయాలి.
అయితే ఈ సింపుల్ రిపేర్, ఇంటర్మీడియట్ రిపేర్, కాంప్లెక్స్ రిపేర్ కోడ్స్ ఎలా ఉంటాయంటే మన ఇన్సీజన్ ఎక్సీజన్ లో సెంటీమీటర్స్ చూసాం కదా, అట్లాగే ఇప్పుడు సింపుల్ రిపేర్ కి కొన్ని సెట్ ఆఫ్ కోడ్స్, ఇంటర్మీడియట్ కి కొన్ని సెట్ ఆఫ్ కోడ్స్, కాంప్లెక్స్ రిపేర్ కి కొన్ని సెట్ ఆఫ్ కోడ్స్ అనేది ఉంటాయి. ఆ సో ఇక్కడ చూడండి, సింపుల్ రిపేర్ లో సూపర్ఫిషియల్ వూండ్స్, స్కాల్ప్, నెక్, యాక్సిల్, యాక్షన్ జెనిటల్ ట్రంక్ లో ఇలా 2.5 సెంటీమీటర్ లెస్సా, లేకపోతే 2.6 నుంచి 7.5, 7.6 టు 12.5, అంటే ఎన్ని సెంటీమీటర్లు. అయితే అక్కడ ఎక్సిజన్ కి దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే అమ్మా, అక్కడ ఏంటంటే ఎనాటమిక్ సైట్ మనం కంబైన్ చేయలేదు, బట్ ఇక్కడ సమ్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ ద రిపేర్ ఫర్ ఈచ్ గ్రూప్ ఎనాటమిక్ సైట్ అంటున్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు స్కాల్ప్ 2 సెంటీమీటర్ అన్నాడు అనుకోండి అమ్మ, నెక్ ఒక 5 సెంటీమీటర్ అన్నాడు అనుకోండి. ఈ స్కాల్ప్, నెక్ ఒకే గ్రూప్ ఆఫ్ ఎనాటమిక్ సైట్స్ లో ఉన్నాయి కదా, ఒక గ్రూప్ లోనే ఉన్నాయి కాబట్టి ఈ స్కాల్ప్ ఒక 2 సెంటీమీటర్లు, ఈ నెక్ ఒక 5 సెంటీమీటర్స్ కలుపుకొని నేను 7 సెంటీమీటర్ కి డైరెక్ట్ గా సింగిల్ కోడ్ ఇవ్వచ్చు. అదే మన ఎక్సీజన్ లో కానీ ఇన్సీజన్ లో కానీ ఏం చేసాం, ఇలా సేమ్ గ్రూప్ ఆఫ్ ఎనాటమిక్ సైట్ ఉన్నా మనం కంబైన్ చేయలేం, బట్ ఇక్కడ కంబైన్ చేయొచ్చు. అదొకటే ఈ రిపేర్ కి ఎక్సిజన్ కి. సేమ్ ఇట్లా సింపుల్ రిపేర్ లో ఇలా డిఫరెంట్ ఎనాటమ్స్, ఫేస్, ఇయర్స్, ఐలిడ్స్, లిప్స్, మ్యూకస్ మెమ్బ్రేన్. సేమ్ ఇట్లాగే ఇంటర్మీడియట్ రిపేర్ లో కూడా ఉంటాయి. స్కాల్ప్, యాక్సిల్, ట్రంక్ అండ్ ఎక్స్ట్రిమిటీ అండ్ సెంటీమీటర్స్, అండ్ సేమ్ నెక్, హ్యాండ్స్, ఫీట్, ఎక్స్టర్నల్ జెనిటలియా సెంటీమీటర్స్. తర్వాత వచ్చేసి ఫేస్, ఇయర్స్, ఐలిడ్స్, నోస్, లిప్స్ అండ్ మ్యూకస్ మెమ్బ్రేన్ సెంటీమీటర్స్. అట్లాగే కాంప్లెక్స్ రిపేర్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇట్లా ఎన్ని సెంటీమీటర్ చూసుకొని మనం ఆన్సర్ అనేది చేయాలి. తర్వాత అయితే ఇక్కడ ఒక ట్రిక్ ఉంది. అదేంటంటే ఒక్కొక్కసారి మనకి ఏం చేస్తాడంటే ఎక్సిజన్ ఇస్తాడు, ఎక్సిజన్ ఇస్తాడు ప్లస్ సింపుల్ రిపేర్ ఇస్తాడు. ఇప్పుడు ట్రంక్ ఎక్సిజన్ ఇస్తాడు, సింపుల్ రిపేర్ ఇచ్చాడు, రెండు ఇచ్చాడు అనుకోండి. మనం ఏం చేయాలంటే ఓన్లీ ఎక్సిజన్ కోడ్ చేయాలి, ఓన్లీ ఎక్సిజన్ కోడ్ చేయాలి. ఎక్సిజన్ ఇచ్చాడు ప్లస్ ఇంటర్మీడియట్ రిపేర్ ఇచ్చాడు, రెండు కోడ్ చేయాలి, బోత్ కోడ్ చేయాలి. 51 అనే మాడిఫైర్ ఇవ్వాలి. 51 అనే మాడిఫైర్ ఏంటంటే అమ్మ, మల్టిపుల్ ప్రొసీజర్స్, మల్టిపుల్ ప్రొసీజర్స్ చేసినందుకు ఈ 51 అనే మాడిఫైర్ యూజ్ చేస్తాం. యాక్చువల్ గా ఈ రిపేర్ కానీ ఎక్సిజన్ ఈ వీటికి చేసే ప్రొసీజర్స్ అంటే లైక్ బోత్ ఆర్ రిలేటెడ్ టు సంథింగ్ రిపేర్ లాగా. సో అందుకని చెప్పేసి 51 మాడిఫైర్, మల్టిపుల్ ప్రొసీజర్, బోత్ దే కెన్ డూ ఫర్ స్కిన్ ఓన్లీ. సో దట్స్ వై యూ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ అనే మల్టిపుల్ ప్రొసీజర్. యూ హ్యావ్ టు ఓపెన్ ద 51 మాడిఫైర్. ఎక్సిజన్, ఎక్సిజన్ ప్లస్ కాంప్లెక్స్ రిపేర్ ఇచ్చారమ్మా, ఎక్సిజన్ ప్లస్ కాంప్లెక్స్ రిపేర్ ఇచ్చారు. అప్పుడు కూడా రెండు కోడ్ చేయాలి, రెండు కోడ్ చేసి 51 అనే మాడిఫైర్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి, 51 అనే మాడిఫైర్ ఇవ్వాలి. అట్లా కాకుండా ఎక్సిజన్ ప్లస్ ఏటీటీ ఇచ్చారు. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏటీటీ అమ్మ. ఏటీటీ ఇస్తే ఓన్లీ కోడ్ ఫర్ ఏటీటీ,
ఓకే, మీరు ఇది బై హార్ట్ చేయాలి ఖచ్చితంగా. ఎక్సిజన్ సింపుల్ రిపేర్ కోడ్ ఓన్లీ ఎక్సిజన్. ఎక్సిజన్ ప్లస్ ఇంటర్మీడియట్ రిపేర్ కోడ్ బోత్ విత్ 15 మాడిఫైర్. ఎక్సిజన్ ప్లస్ కాంప్లెక్స్ రిపేర్ కోడ్ బోత్ విత్ 15 మాడిఫైర్. ఎక్సిజన్ ప్లస్ ఏటీటీ ఓన్లీ ఏటీటీ. సో కన్ఫామ్ గా దీన్నే థీరీగా కూడా అడగొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ టు ద ఎక్సిజన్ అండ్ రిపేర్ అని అడగొచ్చు. అప్పుడు ఇది కనుక మీకు తెలిస్తే మీరు బేస్ ఆఫ్ అందట్ అది ట్రూ ఆ ఫాల్సా, ఒక్కొక్కసారి ట్రూ అని అడగొచ్చు, ఒక్కొక్కసారి ఫాల్స్ అని అడగొచ్చు. బేస్ ఆఫ్ అందట్ మన ఆన్సర్ అనేది చేయాలి. ఓకే, అయితే నెక్స్ట్ ఏంటంటే ఏటీటీ. ఏటీటీ ఈజ్ నథింగ్ బట్ అడ్జసెంట్ టిష్యూ ట్రాన్స్ఫర్ రీఅరేంజ్మెంట్. ఏటీటీ అంటే అడ్జసెంట్ టిష్యూ ట్రాన్స్ఫర్ రీఅరేంజ్మెంట్ అమ్మ. సో ఇక్కడ ఏమంటాడంటే ఈ వర్డ్స్ యూజ్ చేస్తాడు. జెడ్ ప్లాస్టీ, ఇక్కడ ఉంది చూడండి, జెడ్ ప్లాస్టీ, డబ్ల్యూ ప్లాస్టీ, వి ప్లాస్టీ, వై ప్లాస్టీ, రొటేషన్ ఫ్లాప్, ర్యాండమైడ్ ఐలాండ్ ఫ్లాప్, అడ్వాన్స్మెంట్ ఫ్లాప్, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాడు. ద రిపేర్ హ్యాస్ బిన్ డన్ బై యూజింగ్ ద జెడ్ ప్లాస్టీ, రొటేషన్ ఫ్లాప్, ర్యాండమైడ్ ఐలాండ్ ఫ్లాప్, ఇట్లాంటి వర్డ్స్ చెప్పినప్పుడు యూ కెన్ గివ్ ద అడ్జసెంట్ టిష్యూ ట్రాన్స్ఫర్. ఇలా ఎక్సిజన్ రాని రిపేర్ ఏది వచ్చిన ఎక్సిజన్ ప్లస్ ఏటీటీ వస్తే ఓన్లీ ఏటీటీ. ఇంకొకటి సింపుల్ లాజిక్ ఏంటంటే 140తో 140తో మీకు ఏబిసిడి ఆప్షన్ లో 140తో ఆప్షన్ ఏదైతే సింగిల్ గా ఉండిద్దో అదే ఆన్సర్. ఓకేనా, ఇంకా కన్ఫ్యూజన్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. సపోజ్ ఎట్లా అంటే ఏ ఆప్షన్ ఉంది ఎలా ఉందంటే ఈ బి ఆప్షన్, సి ఆప్షన్, డి ఆప్షన్ ఇలా ఉందమ్మా. ఒక దాంట్లో ఏమో 113XX అండ్ 14300. ఇంకొక ఆప్షన్ వచ్చేసి 114XX అండ్ 1400 అండ్ 13120. సి ఆప్షన్ 14020 అండ్ డి ఆప్షన్ 14020 అండ్ 12001. ఇలా ఉందనుకోండి ఆప్షన్ ఏ అండ్ బి అండ్ సి డి ఆప్షన్ ఉందనుకోండి. ఈ ఆప్షన్ లో 140తో సింగిల్ గా ఉన్న ఆప్షన్ ఏంది? సి. సో దట్ ఈస్ మై ఆన్సర్. ఇంకా మీరు ఏం చూడాల్సిన అవసరం లేదమ్మా, క్వశ్చన్ కూడా చదవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా 140తో ఏదైనా ఆన్సర్ సింగిల్ గా ఉందంటే అదే ఆన్సర్, మన ఆన్సర్. కాబట్టి వాడు ఏటీటీ చెప్పాడా ఏం చెప్పాడా ఒక్కసారి చెక్ చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, సో 140 ఆన్సర్ అనేది ఇచ్చేయచ్చు. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, సో కన్ఫామ్ గా ఏటీటీ నుంచి ఒక క్వశ్చన్ అనేది టచ్ చేస్తాడు. మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేసే దాంట్లో కూడా ఉంటది. సో తర్వాత వచ్చేసి స్కిన్ రీప్లేస్మెంట్ సర్జరీ. స్కిన్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏం లేదమ్మా, యాక్చువల్ గా స్కిన్ సర్జరీ చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ గ్రాఫ్టింగ్ చేయాలి. ఓకే, గ్రాఫ్టింగ్ చేయాలి. అండ్ గ్రాఫ్టింగ్ అంటే ఏంది? గ్రాఫ్టింగ్ లో 3 రకాలు ఉంటాయి. ఒకటేమో ఆటోగ్రాఫ్ట్, ఆటోగ్రాఫ్ట్ ఉంటది, ఆలోగ్రాఫ్ట్ ఉంటది, జీనోగ్రాఫ్ట్ ఉంటది. ఆటోగ్రాఫ్ట్ అంటే మన బాడీలో నుంచి స్కిన్ తీసి ఎక్కడైతే లేదో అక్కడ పేస్ట్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ ఆటోగ్రాఫ్ట్. యాలోగ్రాఫ్ట్ అంటే మన హ్యూమన్ బాడీలో లేదు, సో అదర్ హ్యూమన్ బీయింగ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసేది. జీనోగ్రాఫ్ట్ అంటే వేరే వాళ్ళు కూడా ఎవరు డొనేట్ చేయలేదు, యానిమల్ దగ్గర నుంచి, లైక్ ఎగ్జాంపుల్ పిగ్ దగ్గర నుంచి తీసుకుంటారు, దట్ ఈస్ కాల్డ్ జీనోగ్రాఫ్ట్. ఓకే, సో మిమ్మల్ని ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాడమ్మా, అది ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఆటోగ్రాఫ్ట్ అంటాడు. చి, యాలోగ్రాఫ్ట్ కి రిలేటెడ్ టర్మ్, యాలోగ్రాఫ్ట్ కి రిలేటెడ్ టర్మ్ ఏంటంటే హోమోగ్రాఫ్ట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి, హోమోగ్రాఫ్ట్. జీనోగ్రాఫ్ట్ కి రిలేటెడ్ టర్మ్ ఏంటంటే హెటిరోగ్రాఫ్ట్, గుర్తుపెట్టుకోండి, బయాడ్ చేయండి. ఓకే, సో యాలోగ్రాఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ హోమోగ్రాఫ్, జీనోగ్రాఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ హెటిరోగ్రాఫ్. అయితే ఇక్కడ ఏంటంటే మనకి చాలా క్లియర్గా ఇస్తాడమ్మా, ఎనాటమిక్ సైట్ ఇస్తాడు, ఎనాటమిక్ సైట్ ఇస్తాడు. తర్వాత ఏ టైప్ ఆఫ్ గ్రాఫ్ట్ యూజ్ చేస్తున్నాడు, స్ప్లిట్ థిక్నెస్ గ్రాఫ్టా, లేకపోతే ఎపిడర్మల్ గ్రాఫ్టా, ఎపిడర్మల్ గ్రాఫ్టా, ఆటోగ్రాఫ్టా, ఇట్లా చాలా టైప్స్ ఉంటాయి గ్రాఫ్ట్స్ లో. మనం అది ఏ గ్రాఫ్ట్ మనకు అనవసరం, వాడు ఏ గ్రాఫ్ చేశాడు, ఎక్కడ చేశాడు, ఎన్ని సెంటీమీటర్లకు చేశాడు అని మాత్రమే మనం తెలుసుకుంటే ఈజీ అమ్మ.
సో ఆల్రెడీ క్వశ్చన్ లోనే ఉంటది ఏ టైప్ ఆఫ్ గ్రాఫ్ట్. ఆ టైప్ ఆఫ్ గ్రాఫ్ట్ తో మనకు పని లేదు. జస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఎక్కడ చేశాడు, ట్రంక్ లో చేశాడా, లెగ్ లో చేశాడా, హ్యాండ్ లో చేశాడా అనేది మనకు తెలియాలి ఫస్ట్. తర్వాత ఎన్ని సెంటీమీటర్లు చేశాడు, 100 చేశాడా, 200 చేశాడా, 300 చేశాడా అని. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ గ్రాఫ్టింగ్ కోడ్ ఇస్తామో దాంతో పాటు గ్రాఫ్టింగ్ కోడ్ ఇచ్చామంటే కంపల్సరీ సర్జికల్ ప్రిపరేషన్ కోడ్ కూడా ఇవ్వాలి. అయితే ఏంటంటే సపోజ్ గ్రాఫ్టింగ్ ట్రంక్ లో చేశాడు అనుకోండి ట్రంక్ లో చేశాడు అనుకోండి ట్రంక్ లో చేశాడు అనుకోండి సర్జికల్ ప్రిపరేషన్ కూడా ట్రంక్ లో చేస్తే సర్జికల్ ప్రిపరేషన్ కూడా ట్రంక్ కే ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే ఈ గ్రాఫ్టింగ్ ఒక 500 స్క్వేర్ సెంటీమీటర్ కి చేశాడు అనుకోండి సర్జికల్ ప్రిపరేషన్ కూడా 500 స్క్వేర్ సెంటీమీటర్ కే ఇవ్వాలి. సో ఇట్ ఈస్ అన్ మ్యాండేటరీ టు రిపోర్ట్ అలాంగ్ విత్ ద గ్రాఫ్టింగ్. సర్జికల్ ప్రిపరేషన్ ఈజ్ అన్ మ్యాండేటరీ. ఓకేనా? గ్రాఫ్టింగ్ కనబడిందా, ఖచ్చితంగా ఏ సైట్ లో చేశాడు, ఎన్ని స్క్వేర్ సెంటీమీటర్, సేమ్ అన్ని స్క్వేర్ సెంటీమీటర్స్ కే సర్జికల్ ప్రిపరేషన్ కోడ్స్ కూడా ఇవ్వాలి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో మనం ఇలా డౌన్ కి వస్తే ఇక్కడ మనకు చాలా క్లియర్ గా ఉంటుంది. సర్జికల్ ప్రిపరేషన్ కోడ్స్ అమ్మాయి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ట్రంక్ ఉంది, ఆర్మ్ ఉంది, ట్రంక్ ఉంది, ఆర్మ్ ఉంది, లెగ్స్ ఉన్నాయి. ఓకే, ఎన్ని 100 స్క్వేర్ సెంటీమీటర్. ఓకే, తర్వాత ఈచ్ ఎడిషనల్ 100 కన్నా ఎక్కువ ఉంటే ఈ ఎడిషనల్ కోడ్ అనేది యూజ్ చేయాలి. సేమ్ అలాగే సర్జికల్ ప్రిపరేషన్ ఫేస్, స్కాల్ప్, ఐలిడ్స్, మౌత్, నెక్, ఇయర్స్ కనుక ఇస్తే ఈ సర్జికల్ ప్రిపరేషన్ కోడ్స్ 15004 ఫర్ 100 స్క్వేర్ సెంటీమీటర్, 15005 ఫర్ అడిషనల్ 100 స్క్వేర్ సెంటీమీటర్. సో అయితే ఇక్కడ ఏంటంటే సపోజ్ నేను ఒక క్వశ్చన్ తీసుకుంటాను. మా ఎగ్జాంపుల్, సపోజ్ నేను ఎపిడర్మల్ ఆటోగ్రాఫ్ట్ తీసుకున్నా. వాడు నా క్వశ్చన్ లో ఎపిడర్మల్ ఆటోగ్రాఫ్ట్ లెగ్ రీజియన్ 800 స్క్వేర్ సెంటీమీటర్ ఇచ్చాడు అనుకోండి. ఏమిచ్చాడు? ఎపిడర్మల్ ఆటోగ్రాఫ్ట్ లెగ్ లో 800 స్క్వేర్ సెంటీమీటర్ ఇచ్చాడు. అప్పుడు నేను ఏం చేస్తా అంటమ్మా, సో 800 స్క్వేర్ సెంటీమీటర్ కాబట్టి 15110 ఫర్ 100, రిమైనింగ్ 700, 15111 ఇంటూ 7 ఇచ్చేస్తాడు. ఓకే, 15110 ఇచ్చి 15311 7 అంటే ఇది 100, ఇది అడిషనల్ 100, అప్పుడు ఎంత? టోటల్ 800 కదా, సరిపోయింది. సో నేనేమంటున్నాను, ఎప్పుడైతే గ్రాఫ్టింగ్ కోడ్ ఇస్తామో ఖచ్చితంగా సర్జికల్ ప్రిపరేషన్ కోడ్ కూడా ఇవ్వాలంటున్నా. ఏమన్నా సర్జికల్ ప్రిపరేషన్ కోడ్ కూడా ఇవ్వాలంటున్నా. సో సర్జికల్ ప్రిపరేషన్ కోడ్ ఎంత, లెగ్ ఎక్కడుందో మనం ఎత్తుకోవాలి. సో 15110, 15311 ఇంటూ 7 ఇచ్చి, సో వేర్ ఇట్ విల్ బి ద, వేర్ ఈస్ ద లెగ్? సో ఎక్కడుందా? లేదు. ఓకే, ఎక్కడుందా? ఎస్ ఉంది. సో ఆ 15110, 15311 మనం ఏం చేయాలంటే 15110, 15311 ఇంటూ 7 వేసా కదా, సేమ్ సర్జికల్ ప్రిపరేషన్ కోడ్ కూడా ఇవ్వాలి. ఎంత? 15002 అండ్ 15003 ఇంటూ 7. సో దిస్ ఈస్ రైట్ ఆన్సర్. సో ఇలా ఇవ్వాలి, యాక్చువల్ గా ఇలా ఇస్తే ఆన్సర్ అనేది కరెక్ట్. ఓకేనా? సో ఇలా ఇవ్వాలి. ఓకే, సో కన్ఫామ్ గా క్వశ్చన్ రావచ్చు, బట్ కాన్సెప్ట్ తెలిస్తే మీకు ఈజీ. ఓకే, సర్జికల్ ప్రిపరేషన్. నెక్స్ట్ వచ్చేసి వీ కెన్ గో విత్ ద
charging. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఫ్లాప్స్ అంటున్నాడు. ఫ్లాప్స్ నుంచి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ ఒకవేళ ఇస్తే డైరెక్ట్ గానే ఉంటది ఆన్సర్. ఓకే, యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇచ్చాడు, అదర్ ఫ్లాప్స్ లో నుంచి ఇచ్చాడు క్వశ్చన్. ఫ్రీ స్కిన్ ఫ్లాప్ సంథింగ్ విత్ మైక్రోవాస్కులర్ ఎనాస్టోమోసిస్, ఫేషియల్ ఫ్లాప్, ఇట్లాంటి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఈ ఏరియాలో నుంచి టచ్ చేశాడు. ఓకే, చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏం అవసరం లేదమ్మా. ఇది కొంచెం ఇంపార్టెంట్, బర్న్ సంబంధించింది. ఆల్రెడీ మన ఎనస్థీషియాలో కూడా చూసాం. ఫస్ట్ డిగ్రీ బర్న్ ఎంత <5% అయితే, బర్న్స్ గురించి మాట్లాడి ఇలా <5% అయితే 16020 వేయాలా. అదే 5 to 10% అయితే 16025 ఇవ్వాలి. more than 10 అయితే 16030 ఇచ్చాడు. యాక్చువల్ గా మనకి ఎనస్థీషియాలో ఏంది, ఓన్లీ ఎడిషనల్ 9కే, ఇంకా దానికన్నా ఒకటి ఎక్కువ ఉన్నా ఒక్కోటి ఇచ్చాం. బట్ ఇక్కడ 10% కన్నా ఎన్నైనా ఉన్నాయి, 20 ఉన్నాయి, 30 ఉన్నాయి, 40 ఉన్నాయి, 50, ఎన్ని ఎంత పర్సెంటేజ్ ఉన్నా యూ కెన్ గివ్ ఓన్లీ 1 కోడ్. సో రావచ్చు, రాకపోవచ్చు, జస్ట్ చూసుకోండి. ఓకే, చాలా రేరుగా అడిగారు. తర్వాత డిస్ట్రక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫామ్ గా క్వశ్చన్ వస్తుంది ఈ డిస్ట్రక్షన్ నుంచి. ఈ డిస్ట్రక్షన్ లో ఇప్పుడు ఎక్సిజన్ లో బీనైన్ మ్యాలిగ్నెంట్ ఎలా అయితే ఉందో, ఈ డిస్ట్రక్షన్ లో కూడా ప్రీ మాలిగ్నెంట్ ఉంటది, బీనైన్ ఉంటది, మాలిగ్నెంట్ ఉంటది. ఇంకా ఎక్సిజన్ లో మనకేంది, బినైన్ మ్యాలిగ్నెంట్. బట్ ఈ డిస్ట్రక్షన్ లో ప్రీ మాలిగ్నెంట్ కూడా ఉంటది. అయితే ఇక్కడ డిస్ట్రక్షన్ లో ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాడంటే యాక్టనిక్ కెరటోసిస్ అంటారు, కెరటోసిస్ అంటాడు, లేకపోతే వాట్స్ అంటాడు, యాక్టనిక్ కెరటోసిస్ అంటాడు, లేకపోతే వాట్స్ అంటాడు. ఓకే, ఇట్లా ఏదో ఒక వర్డ్స్ యూజ్ చేస్తాడు, యాక్టనిక్ కెరటోసిస్ కానీ వాట్స్ కానీ ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తాడు. అది ప్రీ మాలిగ్నెంటా బీనైనా మ్యాలిగ్నెంటా అని చెప్తాడు. చెప్పి ఆ ఎన్ని లీజియన్స్ చెప్తాడు, 1, 2, 3, లేకపోతే 10, 15 అని చెప్తాడు. బేస్డ్ అపాన్ దట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది చేయాలి. సో ఇక్కడ కనుక మనం చూస్తే 17300 ఉంది. ఏముంది, డిస్ట్రక్షన్ ప్రీ మాలిగ్నెంట్ అంటున్నాడు. ఏమంటున్నాడు, ప్రీ మాలిగ్నెంట్ లీజియన్ అంటున్నాడు. సో ఫస్ట్ లీజియన్ కి ఏందంట ఈ కోడ్. అదే సెకండ్ త్రూ అప్ టు 14, సపోజ్ 10 ఇచ్చాడు అనుకోండి, 17300 ఇచ్చి 17003 ఇంటూ 9 వేస్తా, 10 అయితే. 13 అయితే ఇంటూ 12 వేస్తా, 14 అయితే 17300 17003 ఇంటూ 13 వేస్తా. అదే 15 ఇస్తే ఇంటూ 14 వేయకూడదు, ఎందుకంటే ఇది ఓన్లీ 14 వరకే. మరి 15 ఇస్తే ఏం చేయాలంటే కింద ఒక కోడ్ ఉంటుంది, 15 ఆర్ మోర్ లీజియన్స్ అని, ఈ కోడ్ ఇచ్చేయాలి. 15 ఆర్ మోర్ లీజియన్స్ అని చెప్తున్నాడు కదా, సో ఈ కోడ్ ఇచ్చేయాలి. ఈ ప్రీ మాలిగ్నెంట్ లో ఇలా 3 కోడ్స్ ఉంటాయి, అప్ టు 14 2 కోడ్స్, 15 ఆర్ మోర్ సింగిల్ కోడ్. అలాగే కింద కనుకొస్తే బినైన్ ఉంటుంది 17110 బినైన్. ఇందాకేంది అప్ టు 14 కి 2 కోడ్స్ ఉన్నాయి, ఇక్కడ 1 to 14 సింగిల్ కోడ్ బినైన్ లో 17110. 15 ఆర్ మోర్ అయితే సింగిల్ కోడ్ 17311. అలాగే మాలిగ్నెంట్ ఉంటుంది. మాలిగ్నెంట్ అంటే ఇంక సేమ్ ఎక్సిజన్ లో ఎనాటమిక్ సైట్ ని బట్టి సెంటీమీటర్స్ ని బట్టి ఎలా అయితే ఉందో, అయితే ఇక్కడ అక్కడ కన్ఫ్యూజన్ అవ్వకండి. అది ఎక్సిజన్ మ్యాలిగ్నెంట్, ఇదేమో డిస్ట్రక్షన్ మ్యాలిగ్నెంట్. ఖచ్చితంగా మ్యాలిగ్నెన్సీ గురించి మాట్లాడినప్పుడు అది డిస్ట్రక్షనా ఎక్సిజనా చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సిజన్ యూ కెన్ గివ్ యువర్ ఆన్సర్ ఫ్రమ్ ఎక్సిజన్.
If it is destruction, you can give your answer from here only. ఓకే, సో సెంటీమీటర్ సెట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, సో డెస్ట్రక్షన్ నుంచి కన్ఫర్మ్ క్వశ్చన్ ఇస్తాడు, గ్యారంటీకి ఇస్తాడు. తర్వాత మోస్ట్ సర్జరీ, ప్రతి క్వశ్చన్ పేపర్ లో ఉండిద్ది మోస్ట్ సర్జరీ. సో చాలా సింపుల్ ఇది. మోస్ట్ సర్జరీలో మనకు మొత్తం 5 కోడ్లు ఉంటాయి. 17311, 17312, 17313, 17314. అయితే ఫస్ట్ ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తా. 17311 ఇచ్చాడు. సపోజ్ 10 స్టేజీలు అన్నాడు అనుకోండి. 17311 కి ఒక స్టేజ్కి, ఇంకా మిగిలిన 9 స్టేజ్కి 312 ఇంటూ 9 వేస్తా. 5 స్టేజెస్ అన్నాడు అనుకోండి. 17311 ఇచ్చి 17312 ఇంటూ 4 వేస్తా. సపోజ్ 100 స్టేజెస్ అన్నారు అనుకోండి. 17311 ఇచ్చి 17312 ఇంటూ 99 ఇస్తా. సేమ్ అలాగే ఈ 173 174 17314 కూడా అంతే. సపోజ్ 10 స్టేజెస్ అన్నాడు అనుకోండి. 17313 ఇచ్చి 17314 ఇంటూ 9 వేస్తాం. అయితే ఇక్కడ మనకి మోస్ట్ సర్జరీ గురించి మాట్లాడతాడు. మరి ఎన్ని స్టేజెస్ కూడా చెప్తాడు. అది 3 స్టేజెసా, 2 స్టేజెసా, 5 స్టేజెసా, 10 స్టేజెసా క్లియర్ గా చెప్తాడు. ఫస్ట్ కోడ్ ఫస్ట్ స్టేజ్ కి, ఎడిషనల్ కోడ్ ఎడిషనల్ స్టేజెస్ కి ఇస్తాం. అయితే మరి 17311 312 313 314 ఎప్పుడు ఇవ్వాలి అంటే, ఇక్కడ ఎనాటమిక్ సైట్స్ ఉంటాయి. హెడ్, నెక్, హ్యాండ్స్, ఫీట్, జెనటాలియా ఇట్లా ఉన్నాయి. కార్టిలేజ్, బోన్, టెండాన్ సంథింగ్ ఇట్లా ఉన్నాయి. సేమ్ 313లో ట్రంక్, ఆము, లెగ్ ఇట్లా ఉన్నాయి. సో మీకు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, మోస్ట్ మైక్రోగ్రాఫిక్ సర్జరీ డన్ ఆన్ ద ట్రంక్ 3 స్టేజెస్ అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? 17311 312 ఇవ్వాలా? ఇవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ ట్రంక్ లేదు కాబట్టి. ట్రంక్ దేంట్లో ఉంది? ఈ సెట్ ఆఫ్ కోడ్స్ లో ఉన్నాయి. అందుకు నేనేం చేస్తా అంటే 3 స్టేజెస్ కాబట్టి ఫస్ట్ స్టేజ్ కి 17313 ఇచ్చి ఎడిషనల్ 2 స్టేజెస్ కి 17314 ఇంటూ 2 వేస్తా. క్లియరా? ఇది స్టేజెస్ కి. తర్వాత 17315 ఎప్పుడు ఇవ్వాలి? అది ఎడిషనల్ టిష్యూ బ్లాక్ ఇవ్వాలి. ఎడిషనల్ టిష్యూ బ్లాక్ ఎప్పుడు ఇవ్వాలి? ప్రతి స్టేజ్ లో 5 టిష్యూ బ్లాక్స్ ఇంక్లూడ్ అయిపోతాయి. సపోజ్ ఇక్కడ ఒక క్వశ్చన్ రాస్తాను చూడండి. ఓకే, సపోజ్ సేమ్ ట్రంకే తీసుకుంటున్నా. ఫస్ట్ స్టేజ్ లో 5 టీబీ ఉన్నాయి, 5 టిష్యూ బ్లాక్స్ ఉన్నాయి. సెకండ్ స్టేజ్ లో 6 టిష్యూ బ్లాక్స్ ఉన్నాయి. థర్డ్ స్టేజ్ లో 4 టిష్యూ బ్లాక్స్ ఉన్నాయి అంటాడు. ఓకే, ఇలా అంటాడు. సో ఫస్ట్ నాకు ఎన్ని స్టేజ్లు? 1 2 3. సో ట్రంక్ 17313 17314 ఇంటూ 2s. అయితే ప్రతి స్టేజ్ లో 5 టిష్యూ బ్లాక్స్ ఇంక్లూడ్ అవుతాయి. అంటే ఇక్కడ 0, ఇక్కడ 5 కన్నా 1 ఎక్కువ ఉంది, 1 టీబీ ఎక్కువ ఉంది. ఇది 4 ఉంది, 5 లోపే ఉంది కాబట్టి 0. ఎన్ని అడిషనల్ టిష్యూ బ్లాక్స్ ఉన్నాయి మనకి 5 కన్నా? 1 ఉంది. ఆ ఒక్కదానికి ఎడిషనల్ టిష్యూ బ్లాక్ కింద 17315 ఇస్తుంది. సో ఇప్పుడు స్లైట్ గా నేను చేంజ్ చేస్తాను. ఈ 4 టిష్యూ బ్లాక్స్ దగ్గర 7 పెడతా. స్టేజెస్ సేమ్ ఉంటది. 17313 314 ఇంటూ 2, 3 స్టేజెస్ కాబట్టి. అయితే ఇక్కడ 5 కదా ఉండాల్సింది, 2 ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 2 టిష్యూ బ్లాక్ యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నా ఆన్సర్ ఏమైందంటే, ఎన్ని ఉన్నాయి టిష్యూ బ్లాక్స్? 2 1 3. సో 17315 ఇంటూ 3. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ స్టేజెస్ చూసుకోవాలి. ఎన్ని స్టేజెస్ చేశాడు, ఏ ఎనాటమిక్ సైట్ లో చేశాడు, దానికి ఫస్ట్ కోడ్ ఇచ్చుకోవాలి. తర్వాత ఏ స్టేజ్ లో ఎన్ని టిష్యూ బ్లాక్స్ చేశాడు. ఒక్కొక్కసారి ఏం చెప్తాడంటే, సింపుల్ గా సేమ్ ట్రంక్ అని చెప్పేసి 2 స్టేజెస్ ఇన్ స్టేజ్ 2 ఎడిషనల్ 2 టిష్యూ బ్లాక్ అంటాడు. ఓకే, ఇలాగే ఇస్తాడు క్వశ్చన్. 2 స్టేజెస్ అంటాడు. 313 314 అంతే, 2 స్టేజెస్. సెకండ్ స్టేజ్ లో అంట 2 టిష్యూ బ్లాక్ ఎడిషనల్ ఉన్నాయంట. అంటే ఫస్ట్ స్టేజ్ 5 టిష్యూ బ్లాక్స్ అండి.
ఇంటూ 2s. అదే ఇలా ఇస్తాడు ఆన్సర్ క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కన్ఫామ్ గా క్వశ్చన్ వస్తుందమ్మా ఇక్కడ నుంచి ఒకటి. సో నెక్స్ట్ యూ కెన్ కమ్ డౌన్ బ్రెస్ట్ రిలేటెడ్ ప్రొసీజర్స్. బ్రెస్ట్ రిలేటెడ్ ప్రొసీజర్స్ కన్ఫామ్ గా క్వశ్చన్ వస్తుంది. బయాప్సీ ఆఫ్ బ్రెస్ట్ తో పాటు లోకలైజేషన్, ప్లేస్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ లోకలైజేషన్ డివైస్ గనక చెప్తే 19081 నుంచి 86 వరకు అనే కోడ్స్ అనేది యూజ్ చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే 19081 ఏమో స్టీరియోటాక్టిక్ గైడెన్స్ ఫర్ ఫస్ట్ లీజియన్, 19082 ఫర్ సేమ్ స్టీరియోటాక్టిక్ గైడెన్స్ ఫర్ అడిషనల్ లీజియన్. మనకి ఇక్కడ క్వశ్చన్ ఎలా చెప్తాడంటే సేమ్ బయాప్సీ అండ్ లోకలైజేషన్ ఆఫ్ డివైస్ ప్లేస్ చేశాడు. రైట్ బ్రెస్ట్ లో 2 లీజియన్స్ అంటాడు. రైట్ బ్రెస్ట్ లో రైట్ లో 2 లీజియన్స్ అంటాడు, లెఫ్ట్ లో 1 లీజియన్ అంటాడు. సో టోటల్ ఎన్ని లీజియన్స్ ఉన్నాయి? 3 లీజియన్స్ ఉన్నాయి. స్టీరియోటాక్టిక్ గైడెన్స్ యూజ్ చేశాడు అంటాడు. అప్పుడు నేను 1081 19082 ఇంటూ 2a. ఓకే, మరి 50 మాడిఫైర్ ఇవ్వచ్చా? రైట్ లెఫ్ట్ రెండు ఇచ్చాడు, బైలేటరల్ కదా, 50 మాడిఫైర్ ఇవ్వచ్చా అంటే ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, ఈ 19081 నుంచి 86 వరకు ఉన్న కోడ్కి 19081 నుంచి 19086 వరకు ఉన్న కోడ్స్ కి బైలేటరల్ అని చెప్పిన నో నీడ్ టు అపెండ్ 50 మాడిఫైర్. ఒకవేళ ఆప్షన్ లో మీకు ఎక్కడైనా ఈ 19081 నుంచి 86 వరకు ఉన్న కోడ్స్ కి 50 మాడిఫైర్ కనుక అటాచ్ కనుక చేసి ఉంటే ఆప్షన్ ఎలిమినేట్ చేసాను డైరెక్ట్. ఓకే, సో ఇది బయాప్సీ ఆఫ్ బ్రెస్ట్ విత్ లోకలైజేషన్ ఆఫ్ ది డివైస్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గైడెన్స్. ఇది స్టీరియోటాక్టిక్ గైడెన్స్ కోడ్స్ అమ్మా. ఈ రెండు వచ్చేసి అల్ట్రాసౌండ్ గైడెన్స్. ఒక్కొక్కసారి ఈ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ని ఏమంటాడంటే సోనోగ్రఫీ గైడెన్స్ అంటాడు. సోనోగ్రఫీ ఏంది ఇక్కడ లేదని కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఈ అల్ట్రాసౌండ్ నే అల్ట్రాసోనోగ్రఫీ అంటారు. రాసుకోండి, అల్ట్రాసౌండ్ ని సోనోగ్రఫీ అంటారు, లేకపోతే అల్ట్రాసోనోగ్రఫీ అంటారు. సో ఖచ్చితంగా అల్ట్రాసౌండ్ ఇవ్వకుండా సోనోగ్రఫీ అంటాడు. సోనోగ్రఫీ ఈజ్ నథింగ్ బట్ అల్ట్రాసౌండ్. సేమ్ ఇందాకట్లాగే ఎన్ని లీజన్స్ ఉంటాయి అని. తర్వాత ఎంఆర్ గైడెన్స్. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది అది ఎంఆర్ గైడెన్స్ యూజ్ చేశాడా, అల్ట్రాసౌండ్ యూజ్ చేశాడా, స్టీరియోటాక్టిక్ గైడెన్స్ యూజ్ చేశాడా, ఎన్ని లీజన్స్, నో నీడ్ టు అపెండ్ ద 50 మాడిఫైర్ ఇఫ్ దే గివెన్ బైలేటరల్ ఆల్సో. ఈ పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే చాలు. తర్వాత అదే 19100 నుంచి బయాప్సీ గురించి మాట్లాడితే 19100 అనే కోడ్ అనేది ఇవ్వచ్చు. ఓకే, కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత 19281 గురించి చెప్తే ఓన్లీ లోకలైజేషన్. మనకేమేమి కోడ్స్ ఉన్నాయి? బయాప్సీ విత్ లోకలైజేషన్ కోడ్స్ ఉన్నాయి. ఓన్లీ బయాప్సీకి ఒక కోడ్ ఉంది, ఓన్లీ లోకలైజేషన్ కి ఇంకొక కోడ్ ఉంది. సేమ్ ఇక్కడ కూడా అది మ్యామోగ్రఫీ గైడెన్స్, స్టీరియోటాక్టిక్ గైడెన్స్, సేమ్ ఎన్ని లీజన్స్. ఓకే, లేకపోతే అల్ట్రాసౌండ్ గైడెన్స్, లేకపోతే ఎంఆర్ గైడెన్స్, ఏ గైడెన్స్ చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే 50 మాడిఫైర్ ఇవ్వచ్చు బైలేటరల్ అని చెప్తే. ఓన్లీ బయాప్సీ విత్ లోకలైజేషన్ 19081 నుంచి 86 వరకు బైలేటరల్ అని చెప్పినా 50 మాడిఫైర్ ఇవ్వకూడదు. ఇక్కడ లోకలైజేషన్ లో మాత్రం 50 అనే మాడిఫైర్ అనేది ఇవ్వచ్చు బైలేటరల్ అని చెప్తే. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మాస్టెక్టమీ ప్రొసీజర్. ఇవి డైరెక్ట్ గానే ఉంటాయి. మాస్టెక్టమీ గైనకోమాస్టియా, మాస్టెక్టమీ పార్షియల్ విత్ ఆక్సిలరీ లింపెడెనడెక్టమీనా, మాస్టెక్టమీ సింపుల్ కంప్లీటా, రాడికలా, లేకపోతే రాడికల్ ఇంక్లూడింగ్ పెక్టోరల్, ఇవన్నీ డైరెక్ట్ గానే ఉంటాయి.
మ్యాస్టెక్టమీ నుంచి ఒక క్వశ్చన్ అనేది టచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మోస్ట్లీ లోకలైజేషన్ బయాప్సీ దగ్గర నుంచే ఇచ్చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ కోడ్ ఇంపార్టెంట్. ట్రాంప్ ప్లాప్ అంటాడు. ఇలా బ్రాకెట్ లోది కూడా చూడాలమ్మా. ఓకేనా, ఫ్రీ ప్లాప్ అంటే ఇది, ఓన్లీ ట్రాంప్ ప్లాప్ అంటే ఇది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, 19364 1367. ఇంకింత తర్వాత అదర్ ప్రొసీజర్స్ ఇంతవరకే. ఇంకే ఇంటిగ్రిమెంటరీ సిస్టమ్. ఓకేనా, ఒకసారి ఆల్రెడీ నేను కోడింగ్ టిప్స్ ప్లస్ క్వశ్చన్స్ అవన్నీ షేర్ చేశా కదా, ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, సో రేపు మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్. మీరు మామూలుగా తన పేరు పాషా, మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఎస్ సార్. 8804. యా సార్. యాక్చువల్గా ఏంటంటే మీకు బయాప్సీ అనే వర్డ్ కనిపిస్తేనే 305 గుర్తుపెట్టుకోండి బాగా. కానీ కొన్ని బయాప్సీలకి మాత్రం క్వశ్చన్ అనేది చేంజ్ అయింది. ఒక్క నిమిషం. కొన్ని బయాప్సీలకి మాత్రం 7 లెవెల్ వస్తుంది, 4 లెవెల్ కూడా వస్తుంది. మీరు అది ఆర్టరీ బయాప్సీ అన్నాడు కదా, అవును సార్. సో ఆర్టరీ బయాప్సీ అన్నాడు కాబట్టి ఇప్పుడు మీరు 888305 ఇదిగోండి. బయాప్సీ అంటే 5 లెవెల్ గుర్తుపెట్టుకోండి. అన్ని మాక్సిమం బయాప్సీలు అన్ని 5 లెవెల్లోనే ఉంటాయి. మీరు ఏమడిగారు, ఆర్టరీ బయాప్సీ అన్నాడు కదా, ఇక్కడ లేదు. ఓకే, 304 లో ఏమైనా ఉందా? లేదు సార్, 305 లో ఉంది. ఉందా ఆర్టరీ బయాప్సీ అని? అవును సార్. ఏడుంది? ఇక్కడ ఉంది కదా. అవును సో సార్. 305 మన ఆన్సర్. అవును సార్. యాక్చువల్ గా మీకు ఇంకోటి ఏమి ఇచ్చాడంటే 8833 ఇచ్చాడు కదా. డబల్ ఎయిట్ దానికి త్రీ త్రీ వన్ అనేది అవును సార్. పాథాలజీ కన్సల్టేషన్. సో ఓకే. ఆ కన్సల్టేషన్ గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి, ఇది కన్సల్టేషన్ అంటే ఏంది, ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ ని కన్సల్ట్ అవ్వని చెప్పడం, అట్లాంటి ఏం చెప్పలేదు కాబట్టి నో నీడ్ టు గివ్ తీసుకోవడం. ఓకే సార్. సో ప్రిపేర్ అవ్వండి అమ్మా, మాక్సిమం ఈజీనే ఉంటది. ఏమైనా డౌట్ ఉంటే చూద్దాం. రేపు మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ చెప్తాను. ఓకేనా, సరే అమ్మా. ఓకే, ఆల్రెడీ నేను కోడింగ్ టిప్స్ అవి షేర్ చేశాను కదా, ప్రాక్టీస్ చేయండి. రేపు మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ చెప్తాను. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ నాకు వాట్సాప్ పెట్టండి, చెప్తాను. సరే, ఓకే అమ్మా మరి.